హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 848కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ కొంచెం లేట్ అయ్యేలాగా ఉంది, ఎందుకంటే ఇప్పుడే ఫంక్షన్కి వెళ్ళి అయితే వచ్చానమాట. రాగానే వెంటనే టెక్ న్యూస్ అయితే చేసేస్తున్నాను. ఇంకా టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు నిన్న నేను వచ్చేసరికి మన బ్లాగ్ ఛానల్లో మన స్టూడియో సెటప్ అంటే స్టూడియో టూర్ అయితే పోస్ట్ చేశాను అనమాట. చాలామంది మీరు స్టూడియో అడుగుతున్నారు కదా, సో దానికి సంబంధించిన వీడియో అయితే మీకు బ్లాగ్ ఛానల్లో అయితే దొరుకుతుంది. సో మీరు ఆ వీడియో చూడకపోతే నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోయే ముందు ఇంకోటి చెప్పాలి. సో రేపు వచ్చరికి మీకు Insta360 యాక్షన్ కెమెరాకి సంబంధించిన ఒక వీడియో అయితే రాబోతుంది అనమాట. Insta360 1X ఆల్రెడీ మన గతంలో చేసేసాము. 1X కాదు, ఇది 1R అనమాట. సో మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రేపు మీకు రాబోతుంది. సో మిస్ కాకుండా చూడండి. ఇక ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S21 సిరీస్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన హై క్వాలిటీ రెండర్స్ అయితే ఇప్పుడు మనకి బయటకు వచ్చినాయి. అలాగే వీటికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఇక్కడ మనకి రెండర్స్ కనుక చూస్తే S21 అల్ట్రాలో 2 కలర్స్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రాసెసర్ రీసెంట్గా క్వాల్కామ్ లాంచ్ చేసిన 888 ప్రాసెసర్తో ఒకటి, ఇంకోటిసారి 2100 ఎక్సినోస్ ప్రాసెసర్తో రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. 2100 ఎక్సినోస్ ప్రాసెసర్ అయితే మన ఇండియాలోకి తీసుకొస్తారన్నమాట. ఈ 3 సిరీస్లో మనకి ఇవే ప్రాసెసర్లు అయితే ఉంటాయి. ఇక అలాగే ఇందులో మనకి కెమెరాస్ చూసుకుంటే రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది ఓన్ సెన్సార్ వీళ్ళది. ఇది వచ్చరికి ఇంతకుముందు తీసుకొచ్చిన 108 మెగాపిక్సెల్ సెన్సార్తో కంపేర్ చేస్తే 12% లో లైట్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు. ఇక సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 10 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. ఈ రెండు వచ్చరికి టెలిఫోటో సెన్సార్స్ అనమాట. ఒకటోసరికి 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తే మరొకటిసరికి పెరిస్కోప్ డిజైన్తో అయితే వస్తుంది. ఇది 10x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చరికి 6.8 నుంచి 6.9 ఇంచెస్ ఉంటుందని తెలుస్తుంది అనమాట. అంటే 6.8 మనకి డిస్ప్లే సైజ్ ఉంటే కరువు తిరిగి ఉంటుంది కాబట్టి మొత్తం టోటల్ చూసుకుంటే 6.9 ఇంచెస్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తోనూ అలాగే క్వాడ్ హెచ్డి ప్లస్తో ఈ మొబైల్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ కెమెరా 40 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేయబోతున్నారు. బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా మనకి ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇంకో మరో మొబైల్ వచ్చరికి S21 ప్లస్. ఇందులో వచ్చరికి మొత్తం 3 కలర్స్లో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇందులో 2 కెమెరాస్ వచ్చరికి 12 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఉంటుంది, వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. మరో సెన్సార్ వచ్చరికి 64 మెగాపిక్సెల్, ఇది టెలిఫోటో సెన్సార్ అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇది 3x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంక ఈ మొబైల్లోని బ్యాటరీ వచ్చరికి 4500 నుంచి 4800 mAh బ్యాటరీ ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీనికై కూడా ఉండబోతుంది. ఇక మరో మొబైల్ వచ్చరికి S21. ఈ మొబైల్ వచ్చరికి 4 కలర్స్ వేరియంట్లు అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మొబైల్లో కూడా మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే చూడడానికి ఉంటుంది. సో మూడిట్లోనూ ప్రాసెసర్ ఒకటే ఉంటుంది. మూడిట్లోనూ మనకి 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్స్ వచ్చరికి మనకు నెక్స్ట్ మంత్ చూడడానికి ఉంటుంది అనమాట. అంటే జనవరి నెలలోనే మనకి ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తారని లీక్స్ అయితే ఉన్నాయి. సో తర్వాత నుంచి చూస్తే మనకి Xiaomi Mi 11 అండ్ Mi 11 Pro ఈ రెండు మొబైల్స్ 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయినాయి అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఈ మొబైల్స్లోని బ్యాటరీ కెపాసిటీ ఎంతో తెలుస్తుంది. అలాగే ఈ మొబైల్స్ సంబంధించిన పోస్టర్లు కూడా అయితే మనకి రివీల్ అయినాయి. ఈ మొబైల్ మనకి రేర్ సైడ్ డిజైన్ ఎలా ఉంటుందని తెలుస్తుంది అనమాట. సో ఇంక ఈ మొబైల్స్లోని బ్యాటరీ చూసుకుంటే Mi 11లో 4780 mAh బ్యాటరీ ఉంటే Mi 11 Proలో 4970 mAh బ్యాటరీ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక రేర్ సైడ్ డిజైన్ కనుక చూస్తే మనకి ఇంత ముందు వచ్చరికి Mi 11కి సంబంధించి డిజైన్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ Mi 11 Pro చూస్తే వీళ్ళు వచ్చరికి మామూలుగా వర్టికల్గా తీసుకొచ్చే ఏవైతే కెమెరా డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ వచ్చరికి ఈసారి వీళ్ళు హారిజెంటల్గా అయితే చేంజ్ చేశారనమాట. ఆ డిజైన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో కొంచెం చూడడానికి డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. ఇంకా మొబైల్ కంపెనీల దగ్గర చేయడానికి ఏమి లేవు. సో కొత్తగా తీసుకురావడానికి ఏం లేక ఈ కెమెరాలతో అయితే ఆడుకుంటున్నాయి అన్ని కంపెనీలు చూసుకుంటే. అందులో ఇప్పుడు Xiaomi అయితే బాగా ఆడుకుంటుంది అనిపిస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో ఇప్పుడు వాచ్ పార్టీ ఫీచర్ని అయితే వీళ్ళు రోల్అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ వాచ్ పార్టీ అనేది ఇదేం కొత్త ఏం కాదు. ఇంత ముందు వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ తీసుకొచ్చింది. అలాగే రీసెంట్గా వచ్చేసరికి డిస్నీ ప్లస్ హాట్స్టార్ కూడా క్రికెట్ అయ్యి మనం జరిగిన IPL మ్యాచ్ అప్పుడైతే వాళ్ళు కూడా తీసుకొచ్చారు. ఓన్లీ మనం మ్యాచ్ కోసం అయితే వాళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి మూవీస్ కోసం వాచ్ పార్టీ ఫీచర్ని అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మీరు ఏదైనా మూవీ ప్లే చేసే ముందు కింద వాచ్ పార్టీ అని మీకు కనిపిస్తుంటుంది. అది క్లిక్ చేసి మీరు దగ్గర అప్ టు 100 మెంబర్స్ వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ని కావచ్చు ఇన్వైట్ చేయొచ్చు అనమాట. వాళ్ళు కూడా ప్రైమ్ మెంబర్స్ అయి ఉండాలి. సో వాళ్ళని ఇన్వైట్ చేసి అందరూ కలిసి ఒక మూవీ థియేటర్లో సినిమా చూస్తున్నట్టుగా సో చాట్ చేసుకుంటూ సో అందరూ ఒకటే మూవీ అయితే చూడొచ్చు అనమాట. సో తర్వాత చూస్తే మనకి బోట్ నుంచి బోట్ వాచ్ ఎనిగ్మా డిసెంబర్ 9వ తారీఖున మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ చూస్తే 2999 రూపాయలు పెట్టబోతున్నట్టుగా వీళ్ళు ముందుగానే
హింట్ అయితే ఇచ్చేస్తున్నారు. ఈ వాచ్ డిస్ప్లే సైజ్ 1.54 ఇంచెస్ ఉండబోతుందంట, అంటే పెద్ద సైజులోనే రాబోతుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే చేస్తుంది అంటున్నారు. ఇక అలాగే ఇందులో మీకు SpO2 అలాగే హార్ట్ రేట్ సెన్సార్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ మోడ్ కూడా అయితే ఉన్నాయి. సో బాగానే ఉన్నాయి ఫీచర్స్ వచ్చేసరికి. సో 3000 రూపాయలు అంటే సో చూడాలి మరి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే అదే 3000 రూపాయల్లో ఇక్కడ రియల్మీ వాచ్ అయితే అవైలబుల్లో ఉంది 1.4 ఇంచెస్ డిస్ప్లే సైజ్తో. సో తర్వాత చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ ఈ రోజు నుంచి మొబైల్ బనాంజా సేల్స్ని అయితే అనౌన్స్ చేసిందనమాట. ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు మీకు ఈ మొబైల్ బనాంజా సేల్స్ అయితే జరగబోతున్నాయి. ఇక్కడ వచ్చేసరికి అన్ని మొబైల్స్ మీద మీకు డిస్కౌంట్స్ అయితే లభిస్తున్నాయి. ఎంత పర్సెంట్ ఏంటి అనేది తెలియట్లేదు. సో సేల్స్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. నేను ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి చూశాను, బట్ అసలు నాకు అక్కడ ఎటువంటి సేల్స్ కనబడలేదు. సో బట్ న్యూస్ అయితే ఉంది, ఈ రోజు నుంచి అయితే సేల్స్ అయితే జరుగుతున్నాయి. సో తర్వాత నుంచి చూస్తే మనకి షామీ మీ టీవీ 5 Pro QLED టీవీస్ని డిసెంబర్ 16వ తారీఖు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఎన్ని టీవీస్ తీసుకొస్తారో చూడాలి. ఇది వచ్చరికి ఆల్రెడీ వీళ్ళు లాస్ట్ ఇయర్ నవంబర్లోనే చైనాలో లాంచ్ చేశారు ఈ టీవీస్ని. మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారు. మరి అదే ప్రైస్లో ఇక్కడ తీసుకొస్తారో లేదో చూడాలి. అక్కడ ఒకసారి 3 టీవీలు లాంచ్ చేశారు, 55 ఇంచెస్, 65 ఇంచెస్, ఇంకోటి 75 ఇంచెస్. సో తర్వాత చూస్తే మనకి జియో ఆండ్రాయిడ్ మొబైల్ని తీసుకురాబోతుందని మనం చాలాసార్లు టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని చాలా మంది కూడా వెయిట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు వచ్చరికి మరో న్యూస్ అయితే బయటకు వచ్చింది. నెక్స్ట్ ఇయర్ Q1లో, అంటే నెక్స్ట్ ఇయర్ మనం 3 నెలల లోపు సో ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చరికి ఆండ్రాయిడ్ మొబైల్. ప్రైస్ కూడా చూసుకుంటే మనకి 4000 లోపు ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. సో తర్వాత చూస్తే మనకి వివో Y51 5000 mAh బ్యాటరీతో ఈ రోజు మన ఇండియాలో మొబైల్ని అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఇప్పటికి వీళ్ళు చూసుకుంటే 3 అనుకుంటా మోడల్స్ ఇదే పేరు మీద అయితే తీసుకొచ్చేసారు ఈ ఇయర్లోనే. సో అందులో ఇదో మరో మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ డిస్ప్లే సైజు 6.58 ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 8GB ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 665 ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే వీళ్ళు ఈ రోజు ఇండియాలో లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మాత్రం టూ మచ్ అయిందని చెప్పొచ్చు. 17,990 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో అంత ప్రైస్ పెట్టి మనం స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ ఉన్న మొబైల్ కొనడానికి మనం ఏమైనా పిచ్చోళ్ళమా. సో తర్వాత చూస్తే మనకి నోకియా 5.4 ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు చైనాలో అయితే స్పాట్ అయింది. ఇక్కడ ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా అయితే రివీల్ అయినాయి అనమాట. ఈ మొబైల్లో చూస్తే వీళ్ళు స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నాడు తెలుస్తుంది. సో మరి నోకియా లాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తుందో తెలియదు, లేకపోతే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 5.3లో చూస్తే వీళ్ళు స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ వాడారు. ఇప్పుడు తీసుకొస్తున్న ఈ మొబైల్లో వచ్చరికి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ వాడుతున్నారు. సో నోకియా ఎందుకు ఇలాంటి పనులు చేస్తుందో నోకియాకే తెలియాలి. సో తర్వాత నుంచి చూస్తే మనకి ఎల్జీ రోలబుల్ మొబైల్ని తీసుకురాబోతుందని ఎప్పటి నుంచో మనకి రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. వచ్చరికి వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారనేది ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. సో ఇప్పుడు చూసుకుంటే సౌత్ కొరియన్ క్యారియర్ డేటా బేస్లో వచ్చేసరికి ఈ మొబైల్ సంబంధించిన మోడల్స్ 2 అయితే దర్శనం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. దీన్ని వచ్చేసరికి వీళ్ళు ఎల్జీ స్లైడ్ అని చెప్పేసి ఏమైనా తీసుకొస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఇంకా ఈ మొబైల్స్లో 2 వేరియంట్స్ చూసుకుంటే ఒకటిసరికి క్యారియర్ మీద అయితే రన్ అయ్యే మొబైల్, ఇంకోటి వచ్చేసరికి అన్లాక్డ్ మొబైల్ అని చెప్పి అయితే తెలుస్తుంది. అతి త్వరలో సౌత్ కొరియాలో ఈ మొబైల్ అయితే లాంచ్ చేయొచ్చు. సో మన ఇండియాలోకి తీసుకొస్తారో లేదు తెలియాలి. ఇక అలాగే ఎల్జీ K42, K52 ఈ 2 మొబైల్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో అయితే స్పాట్ అయినట్టు తెలుస్తుంది. అంటే ఈ 2 మొబైల్స్ అతి త్వరలో మన ఇండియాలో అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. ఇందులో K42లో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio P22 ప్రాసెసర్ ఉంటుంది. మరో దాంట్లో P35 ప్రాసెసర్ అయితే ఉంటుంది K52లో. సో మరి 2 వచ్చరికి పూర్ స్పెసిఫికేషన్స్తోనే ఇండియాలో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. మరి ప్రైజెస్ ఎంత పెడతారో చూడాలి. సో తర్వాత చూస్తే మనకి యాపిల్ iPhone 11 ఈ మొబైల్లో డెక్సోమార్ స్కోర్ అనేది ఇంతకుముందు అయితే డెక్సోమార్ తీసుకొచ్చింది. అప్పుడు వచ్చేసరికి ఈ కెమెరా స్కోరు టోటల్ స్కోర్ వచ్చేసరికి 109 స్కోర్ అయితే చేసిందనమాట. రీసెంట్గా వచ్చేసరికి యాపిల్ iPhone 11కి అప్డేట్ అయితే ఇచ్చిందనమాట, కెమెరా ఇంప్రూవ్ అయితే చేసింది. ఇప్పుడు వచ్చరికి మళ్ళీ డెక్సోమార్క్లో ఈ మొబైల్ అయితే టెస్టింగ్కి వెళ్ళిందనమాట. ఇక్కడ వచ్చరికి ఈసారి వీళ్ళు మంచి స్కోర్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. 119 స్కోర్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది. 119 స్కోర్ అంటే తక్కువ కాదు. గతంలో వీళ్ళు చేసిన స్కోర్ 109, ఇప్పుడు చూస్తే 119 స్కోర్ అంటే అమాంతం 10 స్కోర్ అయితే పెరిగిపోయిందని చెప్పొచ్చు. సో ఈ స్కోర్ అనేది OnePlus 8 Pro అలాగే Samsung Galaxy S20 Plusతో కంపేర్ చేస్తే ఎక్కువ స్కోర్ అని తెలుస్తుంది. ఆ మొబైల్స్ దగ్గర 118 స్కోర్ చేస్తే ఈ మొబైల్ 119 స్కోర్ అయితే చేసింది. ఇక ఫైనల్ చూసుకుంటే మళ్ళీ మనకి శాంసంగ్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే ఫోల్డబుల్ మొబైల్స్ ఏవైతున్నాయో మొత్తం 3 అయితే తీసుకురాబోతున్నాయి కదా. ఇందులో సరికి Z Fold 3లో 7 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉండబోతుందంట. అవుట్ సైడ్ డిస్ప్లే వచ్చేసరికి 4 ఇంచెస్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే Z Fold లైట్లో కూడా
సో సేమ్ ఇదే డిస్ప్లే సైజులు అయితే ఉండబోతున్నాయి. సో లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన అంటే జెడ్ ఫోల్డ్ 2తో కంపేర్ చేస్తే మనకి డిస్ప్లే సైజులు తగ్గినట్టుగా తెలుస్తుంది. జెడ్ ఫోల్డ్ 2లో 7.6 ఇంచెస్ మనకి ఫోల్డ్ ఓపెన్ చేస్తే డిస్ప్లే ఉంటుంది. ఫోల్డ్ చేసిన తర్వాత మనకి 6.2 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. మరి ఈసారి ఎందుకు వీళ్ళు తగ్గించారో చూడాలంటే కంఫర్ట్ సైజ్ కోసం తగ్గించినట్టున్నారు. ఇక అలాగే జెడ్ ఫ్లిప్ 2లో చూస్తే 6.7 ఇంచెస్ మనకి లోపల డిస్ప్లే అయితే ఉండబోతుంది. అవుట్ సైడ్ డిస్ప్లేని మాత్రం ఈసారి వీళ్ళు పెంచబోతున్నారు. 3 ఇంచెస్ డిస్ప్లేని అయితే వీళ్ళు అవుట్ సైడ్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇంతకుముందు వచ్చేసరికి లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో సో 1.1 ఇంచెస్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఈసారి డిస్ప్లే సైజ్ అయితే దీనికి పెంచుతున్నారు. సో అంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మీ సలహా సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.